పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొద్ది కాలంగా అక్రమ వలసల అంశం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎస్ఐఆర్ ద్వారా లక్షలాది ఓట్లను తొలగించడం వంటి పరిణామాలు బెంగాల్ రాజకీయాలపై ప్రభావం చూపుతాయనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో అధికార టీఎంసీ బీజేపీపై ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. బెంగాల్ అస్తిత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాయాలని చూస్తోందని ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఓటర్లు తృణమూల్కు వరుసగా 4వ జై కొడతారా, లేక బీజేపీ వినిపిస్తున్న అభివృద్ధి, అక్రమ వలసల ఏరివేత నినాదాలను ఆమోదిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. వచ్చే నెలలో జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్కు ప్రత్యేక స్థానం ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. టీఎంసీని గద్దెదించి తొలిసారి బెంగాల్లో అధికారం చేపట్టాలని బీజేపీ కూడా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. అధికార తృణమూల్ విషయానికొస్తే 15 ఏళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ సంస్థాగతంగా బలీయంగా తయారైంది. లక్ష్మీ భండార్, కన్యాశ్రీ, స్వాస్థ్య సాధి వంటి పథకాలతో టీఎంసీ మహిళలకు బాగా దగ్గరైంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించిన బయట వ్యక్తులు అనే నినాదం బాగా పనిచేసింది. వలసదారుల అంశం నేపథ్యంలో బెంగాలీ ఉప జాతీయవాద అంశాన్ని టీఎంసీ తెరపైకి తెచ్చింది. బెంగాల్ రాజకీయాల నుంచి బీజేపీని దూరం చేయడంతో పాటు బెంగాలీ అస్తిత్వానికి తామే రక్షకులమని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ తర్వాత సుమారు 63,66,000 ఓట్లు తొలగించారు. వీటిలో ఎక్కువ శాతం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులవేనని తెలుస్తోంది. ఫలితంగా బెంగాల్లో 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 7,04,00,000కు తగ్గింది. అయితే 60,06,000 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇవన్నీ తుది ఓటరు జాబితాలో చేరితే పరిస్థితిని మరో మలుపు తిప్పే అవకాశాలున్నాయి. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కోర్టులు, ప్రజాక్షేత్రంలో తృణమూల్ చేస్తోన్న పోరాటం ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బెంగాలీ అస్తిత్వంపై బీజేపీ దాడి చేస్తోందంటూ మమత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే 15 ఏళ్లు అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు, మహిళలకు భద్రత కరవైందనే వాదనలు, పార్టీలో వర్గ విభేదాల వంటి సమస్యలు మమతకు సవాళ్లుగా మారాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ విషయంలో కొన్ని నెలల పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ నడిచింది. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తేనే మరోసారి టీఎంసీకి అధికారం దక్కుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తృణమూల్ను ఓడించేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మమతా సర్కారుపై అవకాశం దొరికినప్పుడల్లా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తృణమూల్ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండటానికి అక్రమ వలసలే కారణమనే బలమైన వాదన వినిపిస్తున్నారు. ఎస్ఐఆర్తో అక్రమ వలసదారుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోయాయని, తాము అధికారంలోకొచ్చాక బెంగాల్ నుంచి అక్రమ వలసదారులను తరిమేస్తామని ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. తృణమూల్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత కరవైందని బీజేపీ ఆరోపిస్తోంది. బెంగాల్లో తృణమూల్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ఇప్పటికే బలంగా చాటుకుంది. వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొంతమేర తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమైనట్లేనని 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదే సమయంలో బలమైన హిందుత్వవాదంతో ముందుకెళ్తోన్న బీజేపీ మమతా సర్కారు వేలాది పరిశ్రమలను తరిమేసిందని, తద్వారా యువతకు ఉపాధి దూరమైందని ప్రచారం చేస్తూ ఆ వర్గం దృష్టిని ఆకర్షిస్తోంది. పశ్చిమ బంగాల్లో మతువా అనే ఎస్సీ హిందూ వలసదారుల కమ్యూనిటీ ఈసారి ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సుమారు 50 నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంది. 2021 ఎన్నికల్లో ఇందులో చాలా సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. అయితే ఈసారి ఎస్ఐఆర్లో సరైన పత్రాలు లేవనే కారణంతో చాలా మంది మతువా కమ్యూనిటీ ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బీజేపీకి ప్రతికూలంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. బెంగాల్ రాష్ట్ర విభాగంలో పాతవారు, తృణమూల్
నుంచి వచ్చిన వారు మధ్య గ్రూపు రాజకీయాలు బీజేపీకి సమస్యలు తెచ్చిపెడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలవగా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమ వైపు తిప్పుకుంటేనే బాగా పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఎంసీ హయాంలో రద్దు చేసిన ఉద్యోగాలను తిరిగి భర్తీ చేస్తామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో తృణమూల్ను సమర్థంగా ఎదుర్కొని మద్దతుదారులు ప్రజలతో ఓట్లు వేయించడం కూడా కీలకమేనని సూచిస్తున్నారు. ఇక పశ్చిమ బంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నాయి. సిపిఎం తన మిత్రపక్షాలతో కలిసి బెంగాల్ను 1977 నుంచి 2011 వరకు నిరంతరాయంగా పాలించింది. కానీ గత 15 నెలల్లో వాటి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వామపక్షాల ఓటింగ్ శాతం 5 కంటే తక్కువకి పడిపోయింది. వామపక్షాల కంటే ముందు దశాబ్దాల పాటు బెంగాల్ను పాలించిన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలనే కృత నిశ్చయంతో ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. మాల్దా, ముర్షిదాబాద్, నదియా వంటి జిల్లాల్లో ఆ పార్టీ కాస్త బలంగానే ఉంది. పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలుండగా 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 చోట్ల గెలిచింది. బీజేపీ 77 స్థానాలు సాధించింది. వచ్చే నెల 23, 29 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడతాయి.